ఇది గ్రూప్ వన్ ఇష్యూ స్టార్టింగ్ నుండి ఇట్స్ ఆల్మోస్ట్ 8 months నుండి యూఆర్ ఫైటింగ్ ఫర్ దిస్. యాక్చువల్లీ జివో 29 క్యాన్సిల్ చేయడం అనేది మా మెయిన్ డిమాండ్. ఎందుకంటే జివో 55 ఇట్స్ హారిజాంటల్ రిజర్వేషన్ వేర్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఉమెన్స్ విల్ బి గెట్ బెనిఫిటెడ్ with జివో 55. Instead of జివో 55 they admitted జివో 29 which leads to చాలా ఇది ఇంజస్టిస్. జివో 29 లీడ్స్ టు ఇంజస్టిస్. సో మేము ఏమంటున్నామంటే మాకు జివో 29 వద్దు, మాకు జివో 55 కావాలి అంటున్నాం. వై? బికాస్ యూఆర్ ఇన్ ద ప్రిపరేషన్ ఫర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ నుండి వీఆర్ ఇన్ ద ప్రిపరేషన్. ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ మేము యూజ్ చేసుకోవాలి కదా, మాకు జాబ్ రావాలన్న ఒక హోప్ ఉంటది కదా. ఇంత మీరు అన్యాయం చేసి మిమ్మల్ని గెలిపించుకుంది ఎందుకు? మేము బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ వాళ్ళని గెలిపించుకున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానానికి వచ్చిన తర్వాత ప్రజావాణి ఆవాణి అనేసి అన్ని పెట్టిను. మరి మా స్టూడెంట్స్ బాధ ఎందుకు అర్థం అవ్వట్లేదు మీకు? అది నా మెయిన్ డిమాండ్ ఏంటంటే నాకు జివో 29 క్యాన్సిల్ చేయాలి. తెలుగు మీడియం వారికి కూడా అన్యాయం జరిగిందని అంటారు. ఏం జరిగినట్టు? ఇప్పుడు ఓవరాల్ గా 21,093 మెంబర్స్ వచ్చిందండి, మామూలుగా రాశారు అన్నట్టు. మరి జనరల్ ర్యాంకింగ్ లో మీరు రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత మెయిన్స్ 21,093 రాసినప్పుడు 21,103 రిజల్ట్ ఎట్లా వస్తుంది అంటే 10 మెంబర్స్ ఎక్కువ ఎట్లా వస్తారు? రాసింది 93 కదా, 21,093 అంటే 103 రిజల్ట్ ఎట్లా వస్తుంది? ఎట్లా వస్తుందండి? అది మన టెక్నికల్ ప్రాబ్లమా? ఏమైనా అడిగితే ఇది ఒక సాంకేతిక ప్రాబ్లం, ఇది ఒక టెక్నికల్ ప్రాబ్లం, దీనికి ఒక ప్రెస్ నోట్ ఇస్తారు, మళ్ళీ వెబ్ నోట్ ఇస్తారు, మళ్ళీ 24 hours కాకముందే తీసేస్తారు. ఇవన్నీ ఏంది? when you are very authentic about the information, then what's necessary to remove the press note and web note? మరోవైపు అక్కడ హైకోర్టు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోండి కానీ నియామక పత్రాలు మాత్రం ఆపండి అని చెప్పింది కదా, ఆ విషయం ఏ విధంగా? అయితే ఇప్పుడు మేము హైకోర్టుకి వెళ్ళాము. యాక్చువల్లీ సుప్రీం కోర్ట్ లో కూడా వీఆర్ ఫైటింగ్. గవర్నమెంట్ ఈజ్ ఇన్ రూలింగ్ కాబట్టి ఏదైనా మ్యానిపులేషన్ అనేది జరగవచ్చు, ఎక్కడైనా జరగవచ్చు మ్యానిపులేషన్. వై? బికాస్ దే ఆర్ ఇన్ ద పవర్ కదా. రూలింగ్ వాళ్ళు పవర్ లో ఉన్నప్పుడు వాళ్ళ హ్యాండ్స్ లోనే ఉంటాయి. కీస్ నీ చేతిలో ఉన్నప్పుడు నువ్వు తాళం ఎప్పుడైనా తీసుకోవచ్చు అన్నట్టుంది. ఇది ఇప్పుడు నీ దగ్గర పవర్ ఉంది, నువ్వు ఏమైనా చేయొచ్చు కదా. నువ్వు ఏమైనా చేస్తావు, నువ్వు మ్యానిపులేట్ చేస్తావు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తావు, ఏమైనా చేస్తావు నువ్వు. మా డిమాండ్ ఏంటంటే మాకు ట్రాన్స్పరెన్సీ కావాలి. మాకు ఎగ్జామ్ విషయంలో కూడా ఒకే సెంటర్ లో రాసిన వాళ్ళకు మాక్సిమం చాలా మందికి 500 పైగా మార్కులు రావడం అనేది కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ 25 సెంటర్స్ నుండి 10,000 మెంబర్స్ రాసినప్పుడు ఒకటే సెంటర్ 18-19 సెంటర్స్ నుండి 70 మెంబర్స్ ఎట్లా క్వాలిఫై అవుతారు? అంటే మీకు కావాల్సిన వాళ్ళందరికీ ఒక సెంటర్ లో హాల్ టికెట్స్ ఇచ్చి పక్క పక్కన కూర్చోబెట్టుకున్నారా మీరు? హౌ ఇట్స్ పాసిబుల్ అండి? How is possible of getting ranks in the same center? County Women's College నుండి 70 మెంబర్స్ ఎట్లా క్వాలిఫై అవుతారు? అక్కడ యాక్చువల్లీ అక్కడ జెంట్స్ కి మేల్స్ కి ఇవ్వలేదు, ఓన్లీ ఫీమేల్స్ కి ప్రొవైడ్ చేశారు అనమాట. దాని అంతర్యాయం ఏంటి? వీళ్ళు అడిగితే అక్కడ వాష్రూమ్స్ లో మేల్స్ కెమెరాస్ పెడతారు, ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు వేరే సెంటర్స్ లో అమ్మాయిలు అక్కడ ఉన్నారు కదా, అంటే అక్కడ ఉన్న అమ్మాయిలకు ఒక న్యాయం, కోటి ఉమెన్ సెంటర్ లో ఉన్న అమ్మాయిలకు ఒక న్యాయమా? ఓవరాల్ గా 30 మెంబర్స్ కి పైన టాపర్స్ ఉన్నారు అమ్మాయిలు ఇప్పుడు జరిగిన ఎగ్జామ్స్ లో. ఇది వెనకాల కూర్చున్న నెంబర్స్ కి కూడా సిమిలర్ మార్క్స్ వచ్చినాయి. అట్లా రావడానికి ఆస్కారం లేదు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రెడ్ ఫ్లాగ్ సిస్టమ్ అన్నమాట. రెడ్ ఫ్లాగ్ సిస్టమ్ అంటే ఏంది? నీకు ఇప్పుడు సపోజ్ నువ్వు ఉన్నావు, నీకు 400 వస్తే నాకు 401 వచ్చింది అనుకో, సేమ్. ఇట్స్ అ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఇట్స్ అ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్. నీకు నాకు సిమిలర్ మార్క్స్ రావడానికి ఆస్కారమే లేదు అసలు. రెడ్ ఫ్లాగ్ సిస్టమ్ అంటే దీన్ని సిబిఐకి ఇన్వెస్టిగేట్ చేయాలి. మీకు నాకు ఎట్లా వస్తుంది సేమ్ మార్క్స్? నీ పక్కన నేనున్నా, నీ వెనకాల నేనున్నా, నా వెనకాల ఇంకోటి ఉన్నాడు, నా ముగ్గురికి జాబ్ ఇవ్వాలని వాళ్ళు అనుకున్నారేమో, సేమ్ మార్క్స్ వేసి పడేసిండు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ని చూసిన నిరుద్యోగులు మార్పు కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అన్నారు, ప్రజాప్రభుత్వం అన్నారు. మరి నిరుద్యోగుల విషయంలో ఎందుకు ఈ విధంగా చేస్తుంది? ఎందుకు నిరుద్యోగుల విషయంలో చిత్తశుద్ధి? ఎక్కడండి? యాక్చువల్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జస్టిస్ అనేది ఏ మార్జినలైజ్డ్ పీపుల్ కి కూడా రాలేదు. హైడ్రా అని అదని ఇదని ఆల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్స్ ఆర్ సఫరింగ్ డ్యూ టు కాంగ్రెస్ గవర్నమెంట్. నాట్ ఓన్లీ స్టూడెంట్స్, నాట్ ఓన్లీ అన్ఎంప్లాయీస్, ఎవ్రీ సెక్షన్ ఆఫ్ పీపుల్స్ హైడ్రా అని చెప్పిండు, మొత్తం కూల్చిపడేసిండు. అది ఎంతవరకు న్యాయం అండి? అప్పులు చేసి లోన్లు చేసి కొత్త ఇల్లును కొని ఏదో కొత్త కళలు సహకరించుకోవాలి అనే లోపలే కూల్చిపడేసిండు. అది కూడా ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద స్టూడెంట్స్ అండి. కాంగ్రెస్ గవర్నమెంట్ అసలు ఎక్కడ న్యాయం చేసిందే కనబడట్లేదు. ఈరోజు ఎమ్మెల్సీ పదవులలో ఉన్న ప్రధానంగా బల్మూరి వెంకట గారు కానివ్వండి, తిన్మార్ మల్లన్న గారు, ఇంకా ఇతర నాయకులు కూడా ఆ రోజు అశోక్ నగర్ కి వెళ్ళి విద్యార్థుల పక్షాన మేముంటామని చెప్పి కొట్లా ఉన్న వాళ్ళు ఈరోజు పదవులు రాందడు నోర్లు మూసుకోవడానికి ఏ విధంగా? వెన్ బల్మూరి వెంకట్ గారు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఆయన బయోమెట్రిక్ అని అదని క్యాన్సిల్ చేసి పడేసిండు ఎగ్జామ్. అప్పుడు మేము క్వాలిఫై అయినాము. అందులో మేము సీరియస్ గా చదువుకున్న క్యాండిడేట్స్
ఈయన వచ్చి బయోమెట్రిక్ లేదు అది లేదని క్యాన్సిల్ చేయించారు. మీరు అపోజిషన్ లో ఉన్నప్పుడు అట్లున్నారు, మరి ఇప్పుడు రూలింగ్ లో ఉన్నప్పుడు కూడా మా దిక్కు మాట్లాడండి కదా, స్టూడెంట్స్ గురించి మాట్లాడండి. ఏదైనా బల్మురి వెంకట్ గారిని అడిగితే ఆధారాలతో రండి, ఆధారాలను తీసుకురండి, మేము చూస్తాం. అరే బాబు మా దగ్గర ఆధారాలు లేవు, మేము మిమ్మల్ని న్యాయం అడిగితే మీరు మమ్మల్ని ఆధారాలు తీసుకోవాలంటే ఎక్కడ నుంచి తీసుకురావాలి మేము? అందుకే మీరు సిబిఐకి ఇవ్వండి. యూ హ్యాండ్ ఓవర్ దట్ ప్రాసెస్ టు సిబిఐ, యూ హ్యాండ్ ఓవర్ దట్ ప్రాసెస్ టు సిట్. మీరు ఇంక్వైరీకి ఇవ్వండి, దెన్ ఎవ్రీథింగ్ విల్ బి కమ్ అవుట్. మీరు డోంట్ క్వశ్చన్ us, just హ్యాండ్ ఓవర్ దట్ హోల్ ప్రాసెస్ టు సిబిఐ అండ్ సిట్. ఆటోమేటిక్లీ ఎవ్రీథింగ్ విల్ కమ్ అవుట్. మాకు స్టూడెంట్స్ కి మేము 10 సంవత్సరాల నుండి వర్కింగ్ హార్డ్. మేము కోరుకునేది ఒకటే అండి, మీరు మీ వాళ్ళకి మీరు జాబ్లు ఇచ్చుకోవడం మాత్రం అది చాలా అన్యాయము. స్టూడెంట్స్ ఉసురు ఊరికే పోదు, అసలు అన్ఎంప్లాయ్మెంట్ ఉసురు మాత్రం ఊరికే పోదు. సో నేను అడిగేది ఒకటే, మీరు హ్యాండ్ ఓవర్ దిస్ ప్రాసెస్ టు సిట్ అండ్ సిబిఐ. అండ్ అగైన్ వీఆర్ డిమాండింగ్ టు cancel the GO 29 and we need GO 55 and again we are demanding that we want the transparency in the exams.